నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ప్రజ్ఞారత్న బిరుదాంకితులు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు. వారిని అడిగి అసలు అయ్యప్ప స్వామి జననం గురించి పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే గురుగారు. చాలా సంతోషం అన్న. అయ్యప్ప స్వామికి దగ్గరికి వెళ్ళాలి అంటే ప్రతి 41 రోజులు మండలం చేస్తూ ఉంటారు. ఆ 41 రోజుల మండలానికి వెనుక ఉన్న ఇతివృత్తం ఏంటి? అమ్మా, ప్రతి దానికి కూడా ప్రతి పూజకి ఒక నియమము నిష్టం ఉంది. మనిషి ఒక రకంగా మనం సైంటిఫిక్ మెథడాలు తీసుకుంటే మనిషి తనకున్నటువంటి కొన్ని దుర్వ్యసనాల నుంచి దూరం కావాలి అంటే కొన్ని కట్టుబాట్లు కావాలి. ఇప్పుడు అయ్యప్ప స్వామికి ఆ పూజకు అలాగే ఆ ఇరుముడి తీసుకెళ్తూ ఉంటారు. ఆ ఇరుముడి కూడా ఒక కథ ఉంది. ఆ యొక్క శబరిమల వాసుడు పూర్వగాథలో ఆ యొక్క స్వామి వేటకై వెళ్ళేటప్పుడు ఇరుముడి అంటారు తమిళ భాషలో. జైత్రయాత్రకి వెళ్ళేటప్పుడు ఇరుముడి అంటారు. ఇరు అంటే రెండు, అంటే జంట ముడులుగా. ఒకటేమో తను తినడానికి ఉన్న ఆహార పదార్థాలు తీసుకెళ్ళడం అనేది ఒక ముడి, ఒకది. రెండవది తను తీసుకెళ్ళినటువంటి ఆ యొక్క శబరి ఆ మహిళల నుంచి ఆ యొక్క ఆ జైత్రయాత్రలో ఆయుధాలు, ఈ రెండింటినీ కూడా తీసుకెళ్ళాడని ఇరుముడి కట్టి అని అంటుంటారు. అందువలన ఈ ఇరుముడి అనే జంట ముళ్ళు కూడా అలా ఆనవాయితీగా వచ్చింది. ఈ యొక్క శబరిమలకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇరుముడి కడతారు. వీళ్ళకి ఇంకొక రహస్యం, 18 సంవత్సరాలు ఎవరైతే ఆ శబరిమలకి వెళ్ళారో ఒక గుర్తుగా ఆ వనములో ఒక టెంకాయ చెట్టును నాటుతారు. ఆ టెంకాయ చెట్టును నాటడంలో కూడా టెంకాయ అనేది లోపల తెల్లనైనటువంటి ఆత్మస్వరూపమే టెంకాయలో ఉన్న లోపల. ఆ పై పెంకు ఈ శరీరం, ఆ లోపల ఉన్న నీరు అదే ప్రాణాధారమైనటువంటిది. కాబట్టి అటువంటి టెంకాయ చెట్టును అక్కడ నాటడం, అక్కడ ఆ గాలికి ప్రకాశించడం, ఆ శబరిమల వాసునికి ఆ టెంకాయలు కొట్టడం, కర్పూరం నెయ్యి నైవేద్యంగా సమర్పించడం, ఇవన్నీ కూడా తమ యొక్క ఆత్మలోని పరమాత్మకు నివేదనే నైవేద్యం. నైవేద్యం అంటేనే నివేదించుట. అటువంటి పరమాత్మనికి అన్నిటికీ అతీతమైనటువంటి అంకిత భావంతో మన హృదయంలో ఉన్న జ్యోతి స్వరూపాన్ని ఆ అయ్యప్ప జ్యోతిగా మనం చూడటమే అదే పరమార్థం. కాబట్టి ఈ 48 రోజులు అనేది ఈ మండల దీక్ష అనేటువంటిది ఈ మనిషిని కట్టుబాటు చేయడం కోసం. మనిషికి ఒక రోజుతో పోయేసి వస్తే కాదు, ఈ 48 రోజులు నల్ల వస్త్రాలు కట్టుకోవాలి. ఆ నల్ల వస్త్రాలు ఎందుకు కట్టుకోవాలంటే ఆ శబరికి వెళ్ళేటప్పుడు ఆ కొండ ప్రాంతంలో అనేకమైన ఏనుగులు ఉంటాయని, ఆ ఏనుగులు నలుపు రంగు కాబట్టి ఈ నల్ల వస్త్రాలతో ధరించిన వాళ్ళు వీళ్ళేదో మన జాతికి సంబంధించిన అనుకుంటారనే విధంగా నల్ల వస్త్రాలు కనపడడం. అలాగే నేలపైన ఈ యొక్క సాంసారిక జీవనానికి దూరంగా ఆ 48 రోజులు ఏకభుక్త వాసంగా ఉండడం. అలాగే చన్నీళ్లతో స్నానం సంధ్యల్లో చేయడం. చన్నీళ్లలోనే కాంతి ఉంటుంది, విద్యుత్తు. కాబట్టి ఆ చన్నీళ్లతో స్నానం చేయడం అంటేనే తనలో ఉన్నటువంటి కొన్ని కామ వికారాలైన గుణాలకు దూరం అవుతాడు. కాబట్టి ఒక మనిషిని కట్టుబాటు చేయడం కోసమే ఈ 48 రోజులు దీక్షని, ఈ 41 రోజుల దీక్షని ఒక గురువు ద్వారా ఆ యొక్క మాలను వేసుకోవడం, ఆ ఇరుముడి కట్టేటప్పుడు ఆ శబరిమల వాసుడికి అన్నదానం చేసే విధంగా అనేక మందికి అన్నదానం చేయడం, ఆ భక్తులకు పోయేటప్పుడు తమ చేతికుండా 11 పిడికెళ్ళు బియ్యం వేయడము, ఇవన్నీ కూడా వాళ్ళకు దారి భత్యంగా. మనము పోకపోయినా అటువంటి శబరిమల పోయొచ్చిన వాళ్ళ పాద నమస్కారం చేసుకుంటేనే ఆ పుణ్యస్థలికి పోయొచ్చినటువంటి వాళ్ళు అనే ఆ యొక్క అయ్యప్పకు ప్రతిరూపాలు అన్నట్టుగా మనము భావించడం. అలా విధంగా ఆ అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా పురుషులైతే ఏ వయసు వాళ్ళైనా వెళ్ళొచ్చు, స్త్రీలు మాత్రం వారికి కొన్ని నియమాలు ఉన్నాయి. కాబట్టి వారికి ఒక కొంతకాలం 50 సంవత్సరాల తర్వాత అంకితంగా వెళ్ళొచ్చు. ఆ 7 ఏళ్ల చిన్న 11 ఏళ్ల లోపల రజస్సులు కానీ అమ్మాయిలు కన్యలుగా వెళ్ళొచ్చు అన్నట్టుగా ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారంటే ఒక మానవ జీవితమే కట్టుబాటే మానవ జీవిత దిద్దుబాటు. కాబట్టి ఒక క్రమశిక్షణగా ఆ భక్తులకి ఒక నియమ నిష్ఠలతో కొన్ని దుర్గుణాలు పోవడానికి, ఈ ఐహిక వాంఛల నుంచి ఒక వైరాగ్య సంపద జ్ఞాన భిక్షగా పెరగడం కోసం నాడు మన పెద్దలు ఏర్పరిచినటువంటి ఒక నియమ నిష్టగా ఈ మండల దీక్ష చెప్పొచ్చు నాన్న.
ఓకే అండి, థ్యాంక్ యూ గురుగారు. అయ్యప్ప ఇతివృత్తం అంతా కూడాను చాలా కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ధన్యవాదాలు. చాలా సంతోషం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీనాం గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి ఆశీర్వాద ఫలసిద్ధిరస్తు. మహావిష్ణు ఈశ్వరాంశ శోభిత శ్రీ శబరిమలవాస సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. మకరి జ్యోతి దర్శనం ఆనందదాయకం. ఓం శాంతి శాంతి శాంతి.